పహల్గాం దాడికి బదులు తీర్చుకుంటామని హెచ్చరించిన భారత్ పాక్పై భీకర దాడులు చేసింది. ఈ దాడిలో జీవిత భాగస్వాములను కోల్పోయిన మహిళల కన్నీరు తుడిచేలా ఆపరేషన్ సింధూర్ పేరిట పాక్లోని ఉగ్రవాద శిబిరాలపై భారత త్రివిధ దళాలు భీకర దాడులు చేశాయి. భారత సాయుధ దళాలు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్రవాద స్థావరాలపై క్షిపణి దాడులు చేసి సక్సెస్ అయింది. తెల్లవారుజామున 1:28 భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ కింద పాకిస్తాన్పై దాడులు జరిపింది. వాటిలో బహవల్పూర్లోని జైష్-ఏ-మొహమ్మద్ స్థావరం, మురిట్కేలోని లష్కర్-ఏ-తోయిబా స్థావరం బలమైనవి. అయితే బహవల్పూర్ను భారత్ దాడి చేయడం వెనుక అనేక కారణాలున్నాయి. భారతదేశ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది మసూద్ అజార్కో బలమైన స్థావరంగా బహవల్పూర్ పరిగణించబడింది. జైష్-ఏ-మొహమ్మద్ ఉగ్రవాద సంస్థకు నాయకత్వం వహిస్తున్న అజార్ 2001 పార్లమెంటుపై దాడి నుంచి 2019 పుల్వామా బాంబు దాడి వరకు అనేక కేసుల్లో అజార్పై ఛార్జిషీట్ దాఖలు చేశారు. మసూద్కు పాకిస్తాన్లోని బహవల్పూర్లో 2 ఇళ్లున్నాయి. ఒకటి ఉస్మాన్ వాలీ మసీదు పక్కనే ఉంది. మసూద్ 2వ ఇల్లు కూడా మొదటి ఇంటి నుండి దాదాపు 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది జామియా మసీద్ అని పిలువబడే మసీదు పక్కనే ఉంది. అంతేకాకుండా బహవల్పూర్లో ఉగ్రవాద సంస్థకు 4 శిక్షణ కేంద్రాలున్నాయని సమాచారం. బహవల్పూర్లో పాకిస్తాన్ ఆర్మీ ప్రధాన కార్యాలయం, ఒక వైమానిక స్థావరం కూడా ఉంది. దీనికి దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో ఉగ్రవాద సంస్థ జైష్-ఏ-మొహమ్మద్ శిక్షణ శిబిరాన్ని నడుపుతోంది. 1999 కాందహార్లో ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం హైజాక్ తర్వాత భారత అధికారులు విడుదల చేసిన 3 ఉగ్రవాదులలో మసూద్ అజార్ కూడా ఉన్నాడు. అతను పాకిస్తాన్ వెళ్లి జైష్-ఏ-మొహమ్మద్ పేరుతో ఉగ్రవాద సంస్థను ప్రారంభించాడు. పార్లమెంటుపై దాడి కేసు, పఠాన్కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రవాద దాడి, 2019లో దక్షిణ కశ్మీర్లో 40 మంది సీఆర్పీఎఫ్ సిబ్బందిని హత్య చేసిన ఉగ్రవాద సంస్థకు చెందిన దాడి కేసులో కూడా అతను మోస్ట్ వాంటెడ్గా ఉన్నాడు. అయితే మసూద్ అజార్ ఇంటిని టార్గెట్ చేసింది ఇండియా. భారతదేశం చేసిన ఈ దాడిలో హఫీజ్ సయీద్, మసూద్ అజార్ చనిపోయారా లేదా తప్పించుకున్నారా అనేది తేలాల్సి ఉంది.